మేలు నువ్వేం చేయట్లేదు, ఏం చేయట్లేదు, నువ్వు విడిచిపెట్టేస్తున్నావు కదా. ఎంత బాధాకరమైనటువంటి విషయం, ఎంత బాధాకరమైనటువంటి విషయం పిల్లలు. ఈ బాధ నువ్వు భరిస్తూ ఉన్నటువంటి నిన్ను ఆయన నీకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఏ న్యాయమో తెలుసా? కృప వెంబడి కృప. ఈ బాధ నీలో నుండి తొలగించి ఆయన మీద వేసుకుంటున్నాడు పిల్లలు. నీలో నుంచి తొలగించి ఆయన మీద వేసుకొని ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన భరించడానికి ఈ భూలోకంలోకి 2025 సంవత్సరాల క్రితం వచ్చి నీ కొరకు నా కొరకు నువ్వు చేసిన అతిక్రమం, నేను చేసిన అతిక్రమములన్నిటిని కూడా ఆయన వీపు మీద వేసుకొని కలవరి సిలువను మోస్తూ, కలవరి సిలువలో ఆయన మేకులు కొట్టించుకొని, కలవరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి పునరుత్థానుడిగా నీ కొరకు నా కొరకు ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకా చేస్తూ ఉన్నాడు. మాటతో కలుగుని కాకంటే భూమి కలిగిపోయింది, కానీ పరలోకాన్ని చేస్తూ ఉన్నాడు పిల్లారా. మరి ఆ పరలోకానికి నువ్వు నేను మనమందరం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన కృప పొందుకోవాలా. ఆయన కృప పొందాలంటే ఎలా? ఆయన కృప పొందాలంటే అందుకని 128 దావీదు కీర్తనలో ఉంది. మొదటి చరణం చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి చరణం 128 దావీదు కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు, అదండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు అందరూ కూడా ధన్య